అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 లక్షలకు పైగా బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి ఎంత కేటాయింపులు కేటాయించారనే అంశం మీద మనతో మాట్లాడడానికి రాయలసీమ నీటిపారుదల సాధన సమితి నాయకులు బొజ్జ దశరథరామరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బడ్జెట్ బాహుబలి బడ్జెట్ అంటున్నారు, పెద్ద ఎత్తున ప్రయోజనకరం అంటున్నారు. ఎలాంటి కేటాయింపులు? ముందుగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. 3,20,00,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే బాధపడవలసిన విషయం ఏంటంటే పోలవరంని కలుపుకొని 18,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఈ బడ్జెట్లో కేవలం 6% నిధులు మాత్రమే సాగునీటి రంగానికి కేటాయించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 15% నుండి 20% నిధులు కూడా ఖర్చు పెట్టారు. ఆ విధంగా 60,000 కోట్లు కానీ 45,000 కోట్లు కానీ ఖర్చు పెట్టి ఉంటే ఈ ప్రాజెక్టులు రాయలసీమలో కానీ లేదా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టు ఉత్తరాంధ్రలో కానీ పూర్తయ్యేవి. ఈరోజు వాళ్ళు కేటాయించింది కేవలం 6%. అందులో 6,000 కోట్లు పోలవరానికి సంబంధించిన వరకు కేంద్రం నుండి వచ్చేవి. అంటే మిగిలిన 12,000 కోట్లలో చూసుకుంటే మనం కేవలం 4% మాత్రమే కేటాయించారంటే ఈ బడ్జెట్లు ఈ ప్రాజెక్టులు ఎట్లా పూర్తవన్నది ఒక అంశం. ఇది ఈరోజు రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ఈ 4 ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా రమారమి 35,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాల్సిన నేపథ్యంలో వీళ్ళు కేటాయించింది కేవలం ఒక 4,000 కోట్ల డబ్బులు కేటాయించారు. అంటే ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలనుకుంటే ఇదే దశలో చేసుకుంటూ పోతే కాస్ట్ ఎస్కలేషన్ కూడా లెక్క పెట్టుకొని చూసుకుంటూ పోతే 20 ఏళ్ళైనా ఈ ప్రాజెక్టులు పూర్తి కావు. అంటే ఈ ప్రాజెక్టును ఆగమేఘాల మీద 10 సంవత్సరాల కాలంలో పూర్తి చేయవలసిన ప్రభుత్వం పోలవరం మీద, పట్టుసీమ మీద ఎంత పట్టుదల ఉందో ఆ పట్టుదల లేదనేది ఒకటి నిరూపిస్తోంది. అయితే ఇది అంకెల గారిడిగా మాత్రమే మనకు కనపడుతోంది. 3,23,000 కోట్లు అంటే ఇందులో అత్యధికంగా అపురూపంగా తెచ్చుకుంటున్నది లేదా గ్రాంట్ రూపంగా తెచ్చుకుంటున్న అమరావతి తెచ్చుకుంటున్న డబ్బులను కూడా ఇందులో చూపించేసుకొని అక్కడ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూటిగా రాయలసీమ నుండి ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తోంది. అక్కడ ఎప్పుడో వచ్చే వరదలకు నగరాన్ని మునిగిపోతే అది 35,000 ఎకరాలు ఉన్నదానికి మునిగిపోతే కట్టుకునేదానికి 2,000 కోట్లతో రిజర్వాయర్లు తీసుకొస్తున్న నేపథ్యం ఒకటి కనపడుతోంది. అదేవిధంగా సెక్రటరియట్, అసెంబ్లీ బిల్డింగ్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. హైకోర్టు కూడా జరుగుతోంది. మన దగ్గర డబ్బులు లేనప్పుడు, తక్కువ డబ్బులు ఉన్నప్పుడు మన కుటుంబంలో చూస్తాం, పౌడర్ వేసుకుంటామా, స్నో వేసుకుంటామా, నిత్యావసర వస్తువులు కొనుక్కుంటామా, బియ్యం కొనుక్కొని అన్నం తినే పరిస్థితులు కూడా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ ఖర్చు పెడతాం అన్నది ఆ విఘ్నత లేకుండా ప్రభుత్వము అక్కడ మరి ఒక 2,000 కోట్లు పెట్టి కొత్త హైకోర్టు బిల్డింగు, కొత్త అసెంబ్లీ బిల్డింగు, కొత్త సెక్రటరియట్ కడుతున్న నేపథ్యం ఒకవైపు కనపడుతుంది. అంటే అక్కడ ఉన్న రిజర్వాయర్ల కోసం 2,000-3,000 కోట్లు, కొత్త బిల్డింగుల కోసం 2,000-3,000 కోట్లు ఖర్చు పెడుతూ తెగిపోయిన అలగనూరుకు ఆయన ప్రభుత్వంలో 2017లో ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. ఈరోజు 40 కోట్లకు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. ఏ ప్రాజెక్టుకు కూడా ఇక్కడ రాయలసీమలో ఎస్పెషలీ కర్నూలు జిల్లాలో దేనికి కూడా తుంగభద్ర మీద సుబ్రారెడ్డి గారు సూచించిన వేదవతి పథకానికి డబ్బులు కేటాయించకపోవడం కానీ, ఆర్డీఎస్ కెనాల్కు కేటాయించకపోవడం కానీ, లేదా గుండ్రేవుల రిజర్వాయర్ కేటాయించడం, తాను శంకుస్థాపన చేసిన గుండ్రేవుల రిజర్వాయర్ 2019లో చేసిన దానికి కానీ, ఆర్డీఎస్కి కానీ, వేదవతికి కానీ డబ్బులు కేటాయించకపోవడము. అదేవిధంగా డిఫంక్ట్ అయిపోతున్న ఎస్ఆర్బీసీలో కీలకమైన గోరుకొల్లు రిజర్వాయరు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గంతో 2022లో తీసుకొచ్చిన జీవోతో ప్రాజెక్టులోకి 25,000 క్యూసెక్కులు నీళ్లు పెట్టగలిగే పరిస్థితి ఉన్న, వరదలున్న 8,000 క్యూసెక్కులు తీసుకొచ్చేసి సముద్రంలో నీరు పోసిన నేపథ్యంలో మేఘాల మీద గోరుకొల్లు రిజర్వాయర్ నిలబెట్టుకోవాల్సి ఉంటే ఏమీ చేపట్టలేదు. ఇలాంటి అంశాలు రాయలసీమలో ప్రతి ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో కేవలం మభ్యపరిచే మాటలు మాట్లాడుకుంటూ చేస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ బడ్జెట్ చూస్తే మరోవైపు గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తాం, సస్యశ్యామల చేస్తాం, శాశ్వత కరువు నివారణ చర్యలు చేపడతామని ఒక తన కళల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు కదా, దీన్ని ఎట్టు చూడాలి? అంటే రాయలసీమ సమాజం ఒక తిక్క సమాజం అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఇది చెప్పడానికి నేను మొహమాట పడడం లేదు, సిగ్గు కూడా పడడం లేదు. ఎందుకంటే వాస్తవ పరిస్థితి ఇది. మనం 1951లో ప్లానింగ్ కమిషన్ అప్రూవ్ చేసిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును కట్టుకోవాల్సిన సందర్భం మనకు వస్తే 1953లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది వద్దు, నాగార్జున సాగర్ కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి మనకు ఒక భావజాలాన్ని ఎక్కించి మన చేతనే మన కడపవాసులే పాటలు రాసి, మనమే పాటలు పాడి, మనమే చిందులేసి వద్దు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ వద్దు, మద్రాసు వాళ్ళు నీళ్లు తాగుతారని చెప్పి ఒక భావజాలాన్ని, ఒక తప్పుడు భావజాలాన్ని ఎక్కిస్తే దాని వైపు పోయాం. ఇది దిక్కజనం కాకపోతే ఏంటి? నాగార్జున సాగర్ కట్టుకుంటున్న సందర్భంలో మనకంటే డౌన్ స్ట్రీమ్లో కింద దిగువన నాగార్జున సాగర్ నీళ్లు ప్రాజెక్టు కడితే మనకు నీళ్ళు ఎట్లా వస్తాయనే ఆలోచన లేని సమాజం ఇది. అదేవిధంగానే 2004లో రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా దానికంటే ముందు శ్రీశైలం ప్రాజెక్టు కడుతున్నప్పుడు కూడా అరే గేట్లు తెరిస్తే నీళ్ళన్నీ ముందుకు పోతున్నాయి, మనకు ఇంకా పైన కట్టుకోవాలి కదా, సిద్ధేశ్వరం దగ్గర కట్టుకోవాలి కదా అన్న జ్ఞానం కూడా లేకుండా శ్రీశైలం ప్రాజెక్టుని కట్టించాం. తర్వాత 2004లో
పులిచింతల ప్రాజెక్టు కట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నిర్వహణ బాగుంటుంది. డిపిఆర్లో డీటెయిల్గా బ్లాక్ అండ్ వైట్లో రాశారు, నిర్వహణ బాగుంటుంది, రాయలసీమకు నీళ్లు వస్తాయని చెప్పి రాసిన నేపథ్యంలో 2004లో పులిచింతలు కట్టించుకున్నారు. రాష్ట్ర విభజన అప్పుడు మనమంతా సమైక్య ఆంధ్ర ఉద్యమం అని చెప్పి అనంతపూర్లో విగ్రహాలను కూడా ధ్వంసం చేసే కార్యక్రమం, ఇక్కడ కర్నూలులో విద్యావేత్తలంతా కలిపి 1,00,000 జనకోశ అని చెప్పి చేసిన కార్యక్రమంలో మనం ఒక్క డిమాండ్ కూడా కోరకుండా వాళ్ళు పోలవరం సాధించుకొచ్చుకున్నారు. పోలవరం గడితే జీవనాడి అని చెప్పి ప్రజలందరినీ కూడా ఊకదంపుడు చేసుకుంటూ 80 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకంతా తీసుకుపోయి అక్కడంతా చూపించి వచ్చారు పోలవరం వల్ల ఏదో అద్భుతం జరుగుతుందని. ఆ 80 కోట్లలో మాకు ఈరోజు అలగనూరు రిజర్వాయర్కు కొంత ఖర్చు పెట్టిన అలగనూరు పూర్తవుతుంది, వేదవతి ఎత్తుల పథకానికి ఖర్చు పెడుతుంది, కానీ ప్రచార ఆర్భాటం కోసం 80 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా 2016లో పట్టిసీమ కడితే ఆ నీళ్లు మిగిలినవన్నీ కూడా శ్రీశైలంలో మిగులుతాయి, రాయలసీమ నీళ్లు వాడుకోవచ్చు అని చెప్పి మార్చి 29, 2016లో డాక్యుమెంట్ రికార్డ్ అయ్యింది అసెంబ్లీ రికార్డులో. ఆ నీళ్లు 100 టీఎంసీలు పెట్టుకున్నారని చెప్పి అభూత కల్పన చేస్తూ కూడా రాయలసీమ పిచ్చి సమాజం ఇంకా 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 వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు నిన్న ఒక డిబేట్లో మాట్లాడుతూ మా చంద్రబాబు నాయుడు గారు గోదావరి బనకచెర్ల తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తారంటే మీ బతుకు తెరువు కోసం, అంటే మీరు జెండా మోస్తూ మీ యొక్క రాజకీయ పరువుల కోసం అది కోసం రాయలసీమ గొంతులు కోయొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే రాయలసీమ సమాజం మోసపోతుంది కాబట్టి, వినడం లేదు కాబట్టి ఇలాంటి మోసపూరితమైన మాటలు చేస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనపడుతుంది. రాయలసీమకి మంచినీళ్ళు గోదావరి జిల్లాలు తీసుకురావడం తప్పంటారా? మీరు దాన్ని తప్పు పడతారా? రాయలసీమకు గోదావరి జలాలు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 815 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పారబోసామని చెప్పి ఆవేదన వ్యక్తపరిచారు. మీరు 20 సంవత్సరాల కాలంలో లెక్క చూసుకుంటే శ్రీశైలం రిజర్వాయర్కు లేదా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన దాంట్లో 17 సంవత్సరాలు నీళ్లు వచ్చాయి. బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా 15 సంవత్సరాలు మాత్రమే 75% ఇయర్లో నీళ్ళు రావాల్సి ఉంటే 17 సంవత్సరాలు నీళ్ళు వచ్చాయి. ఇందులో దాదాపుగా 15 సంవత్సరాలు మనకు రావాల్సిన నీళ్ళ కంటే అత్యధిక నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న నీటిని మనం వాడుకోకుండా వాడిని ఉపయోగించుకోవడానికి కావాల్సిన ప్రధాన కాలువలో పంట కాలువలో డిస్ట్రిబ్యూటర్స్ ఖర్చు పెట్టకుండా, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా నీళ్ళని కిందికి ఎత్తుకుపోతూ మనల్ని మోసం చేస్తూ బనకచెర్ల ద్వారానే నీళ్లు, పోలవరం ద్వారా నీళ్లు అనే నేపథ్యం ఒకటి కనపడుతుంది. మన ఇంటికి ఉన్న కుళాయి పైపులు డ్యామేజ్ అయి ఉంటే నీళ్ళు ఎలా వస్తాయి? ట్యాంకులోకి ఇంకో చోటు నుండి తీసుకొస్తే మన ఇంట్లోకి నీళ్ళు వస్తాయా? ఇంతమైన ఇంగిటి అజ్ఞాతం కూడా పాలకు లేదా అంటే వాళ్ళకు స్పష్టమైన జ్ఞానం ఉంది, వాళ్ళు మోసపుచ్చేదానికే ఉన్నారు. జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానం లేని వాళ్ళు కూడా ఈ రాయలసీమ సమాజంలో ఉన్నారని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ రాయలసీమ ప్రాజెక్టులు ఈరోజు ప్రమాదంలో పడింది. శ్రీశైలం ప్రాజెక్టు పంచుపూలు కూడా ప్రమాదంలో పరిస్థితి మనం తాజాగా చూసాం. శ్రీశైలం ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి ప్రమాదం కూడా చూసాం. అయితే ఈ శ్రీశైలం యొక్క భద్రత పైన ఎలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? అసలు ఏం చేయాలి? శ్రీశైలం ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే 2 తెలుగు రాష్ట్రాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. అంటే అత్యంత కీలకమైనది శ్రీశైలం ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టు 2009లో వచ్చిన వరదలతో జరిగిన నష్టాన్ని ఈరోజు మనము దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటే దాని గురించి చర్చించేవాడు అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేరు. వీళ్ళంతా కూడా మేమంతా హీరోలు అనిపించుకోవడం కోసం, అంటే ఎవరిని దొంగతనం చేస్తున్నారు? తెలంగాణ ప్రజలను, అటు నల్గొండను మహబూబ్ నగర్ ప్రజల యొక్క జీవితాన్ని దొంగతనం చేస్తున్నారు. ఇక్కడ వెనకబడిన రాయలసీమను, ప్రకాశం జిల్లాలో వెనకబడిన నెల్లూరు జిల్లాల జీవితాలను దొంగతనం చేస్తున్న రాజకీయ నాయకులు, ప్రధాన పార్టీలు, ప్రధాన ప్రతిపక్షము, అధికారంలో పార్టీలు చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ గారు కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కానీ దొంగ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైపు ఏలు చూపిస్తూ వీళ్ళు నీళ్ళంతా ఎత్తుకుపోతున్నారు, మనకు రావాల్సిన నీటి అంటూ వాళ్ళు నీళ్లు సముద్రంలోకి పారబోస్తూ ఎలక్ట్రిసిటీ కోసం ఉత్పత్తి చేసుకుంటూ మేము హీరోలు అనిపించుకుంటున్నారు. ఆ సమాజం కూడా తెలుసుకోవాలి. అయ్యా అక్రమంగా ఈ ఏపీ ప్రజలే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా రివర్ వాటర్ కాబట్టి గోదావరి జలాలను వాడుకుంటున్నారని మన అసెంబ్లీ సాక్షిగా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. మరి అలాంటి అలొకేషన్స్ జరుగుతున్నాయి. అంటే తప్పుడు భావజాలాన్ని ఎక్కించేసి తమ హీరోలు కావాలనుకుంటున్నారు. అదే చెప్తున్నాను మీకు, తప్పుడు భావజాలాన్ని ఎక్కించి వాళ్ళు హీరోలు కావాలనుకుంటున్న నేపథ్యం మనకు కనపడుతుంది. ఆ నీళ్లను శ్రీశైలం నుండి కరెంటు ఉత్పత్తి ఎంత వాడాలి అనేది చాలా స్పష్టంగా చట్టం చెప్తుంది. 264 టీఎంసీలు ఏవైతే నాగర్ సారుకు కేటాయించామో ఆ నీటిని వినియోగించుకొని మాత్రమే కరెంటు ఉత్పత్తి చేయాల్సి ఉంటే ఇష్టానుసారంగా నీళ్లను కిందికి తీసుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఎవరికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు? ఎవరికి ద్రోహం చేస్తున్నారు? త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత, సాగునీటికి ప్రాధాన్యత అంటే వాళ్ళు ఇష్టానుసారంగా నీళ్ళని కిందికి తీసుకుపోతూ ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టడం కోసం నీళ్ళంతా దొంగతనం చేస్తున్నారన్న ఒక ఉద్యమం చేస్తూ అక్కడ తెలంగాణ ప్రజలున్న మహబూబ్ నగర్కు ద్రోహం చేస్తున్నారు, ఇటు నల్గొండ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఇద్దరు దొంగలే, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అక్కడ ఒక దొంగ అని అరిచేవాళ్ళు గట్టిగా, ఇక్కడ తేలుగుట్టిన దొంగలు ఉన్నారు. ఎందుకు తేలుగుట్టిన దొంగలు? నీళ్ళు ఇన్ని ఎత్తుకుపోతూ ఉంటే ఏ రోజైనా సరే జగన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విజయవాడ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా, ఢిల్లీ కేంద్రంగా ఒక పంచాయతీ పెట్టారా, ఒక ధర్నా చేశారా, కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి ఇన్ని నీళ్లు తీసుకుపోతున్నారు, చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నీళ్ళని మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా
నేను తెలంగాణలో పాగా వేయాలని చెప్పి ఆయన ఆశిస్తూ తెలంగాణ ప్రజల సెంటిమెంటు అక్కడ తప్పుడు భావజాలం ఎక్కించిన దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి సిద్ధంగా లేక ఆయన నోరు మూసుకున్నాడు. జగన్ రెడ్డి గారేమో నేను గట్టిగా మాట్లాడితే, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కూడా అక్కడ అధికారంలోకి రావాలని చెప్పి అనేక జిమ్మిక్కులు చేస్తోంది తెలంగాణలో. ఏదైనా అడ్డంగా మాట్లాడితే నా భవిష్యత్తుకు ప్రాబ్లం వస్తుందని చెప్పి ఈయన మాట్లాడడం లేదు. అంటే అక్కడ ప్రజల జీవితాలను దొంగతనం చేస్తున్న తెలంగాణ ప్రజల నాయకత్వం కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ, ఇక్కడ కూడా నాయకత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజల జీవితాన్ని దొంగతనం చేస్తూ దొంగ అని గడిసరిగా అడిచేవాళ్ళు వీళ్ళు తేలికొట్టిన దొంగలాగా ఉంటే ఉన్న సందర్భంలో ఈరోజు తెలుసుకోవాల్సింది, ఈ తప్పుడు భావజాలను తెలుసుకోవాల్సింది అటు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు తెలుసుకోవాలి, ముఖ్యంగా రాయలసీమ ఉన్న ప్రజానీకం తెలుసుకోవాలని చెప్పి మేము భావిస్తాం. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే తక్షణం ఏ ప్రాజెక్టు చెప్పండి? రాయలసీమ తక్షణం కావాలనుకుంటే ఈరోజు మాకు నీటి వాటాలు ఉన్న ప్రాజెక్టు 144 టీఎంసీల్లో దాదాపుగా 10 లక్షల ఎకరాలకు తుంగభద్రాల నుండి నీళ్లు పారవలసిన అవసరం ఉంది. ఈ తుంగభద్రాలో నీళ్లు ప్రతి సంవత్సరం వస్తున్నాయి. మేము తుంగభద్ర నుండి శ్రీశైలంకి ఇవ్వాల్సింది 23 టీఎంసీలు అయితే ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నుండి 160 టీఎంసీలు ఇస్తున్నాం లీనియర్స్లో మినహాయించేస్తే. ఆ నీటిని వాడుకోలేక కిందికి పోతున్న సందర్భంలో దానికి కావాల్సిన గుండ్రేవుల రిజర్వాయరు లేదా తుంగభద్ర హై లెవెల్ ప్యారలల్ కెనాల్లో లేదా వేదవతి ఎత్తిపోతల పథకమో ఇలాంటి పథకాల కోసం డబ్బు ఖర్చు పెడితే మన 10 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి, మన తాగడానికి నీళ్లు వస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర విభజన చట్టం చాలా స్పష్టంగా తెలుగుగంగ, గాలేరు నగరి, వెలుగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా 15 లక్షల ఎకరాలకు రైట్ ట్రయల్గా నీళ్లు వస్తాయి. దీనికి డబ్బులు ఖర్చు పెట్టకుండా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న దాంట్లో అరకొర నిధులు ఇస్తూ ప్రాజెక్టులన్నీ మూలన పడేశారు. 10 సంవత్సరాలైనా ఒక అడుగు ముందుకు వేయని పరిస్థితి ఉంది. మీకు తెలుసు హంద్రీనీవాలో 3600 క్యూసెక్లకు ప్రధాన కాలువలు తవ్వితే ఈరోజు 2000 క్యూసెక్లు నీళ్లు పోవడం లేదు. అంటే ప్రశ్న ఏంటి, ఈరోజు కాంట్రాక్టులు 3600 క్యూసెక్లకు కాలువలు తవ్వలేదా, లేదా తవ్వకపోయినా ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చాయా, లేకుంటే అధికారులు ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి లాలూచి పడ్డారా, డబ్బులు ఎక్కడికి పోయాయి, ఎందుకు ప్రాజెక్టులు పూర్తి కావడం లేదంటే ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా రాశారు. ప్రధాన కాలువలు నిర్మిస్తూ పంట కాలువలు డిస్ట్రిబ్యూటర్స్ చేయడం లేదు అనేది ఒక మాట మాట్లాడిన సందర్భంలో ఎందుకు చేయడం లేదు, డిస్ట్రిబ్యూటర్స్ పంట కాలువల్లో రాజకీయ నాయకులకు, గుత్తేదారులకు లేదా అధికారులకు డబ్బులు రావు కాబట్టి వాటిని పక్కన పెట్టారన్న నేపథ్యం ఒకటి కనపడుతున్న సందర్భంలో ప్రధాన కాలువల్లో కావాల్సిన సామర్థ్యంలో కూడా నీళ్లు పారని నేపథ్యంలో ప్రభుత్వాలు దీని మీద సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళే దొంగలతో కలిసి కాంట్రాక్టర్తో కలిసి మిలాఖత్ అయిపోయి డబ్బులు తీసుకుంటూ పనులు సరిగ్గా చేయని నేపథ్యం కనబడుతున్న నేపథ్యంలో రాయలసీమ సమాజం మేలుకొని ప్రతి రాజకీయ నాయకుడిని కూడా నిలబెట్టాలి, వాళ్ళు నిలబెట్టి మాట్లాడేలాగా ఎందుకు జరుగుతుందనేది అడిగేలాగా రావాలనుకుంటే సమాజం ఈ విషయాలను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుంది. బడ్జెట్లో అలొకేషన్లో కేవలం బాహుబలి బడ్జెట్ చూపిస్తున్నారు తప్ప రాయలసీమ ఈ యొక్క ప్రాజెక్టులు కేటాయించడంలో బడ్జెట్ కేవలం 4000 కోట్లు కేటాయించడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.